చేసిన మేలు మర్చిపోయి టర్కీ ఇండియాకు వెన్నుపోటు పొడిచింది. పాకిస్తాన్ కి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందంటూ టర్కీ ప్రెసిడెంట్ ఓపెన్ గా డిక్లేర్ చేశారు. 2023లో టర్కీకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్తుతో మన ఇండియా టర్కీకి ఎంతో హెల్ప్ చేసింది. మెడిసిన్ కానీ, మెడికల్ టీమ్ కానీ, ఎమర్జెన్సీ టీమ్, రెస్క్యూ డాగ్ స్క్వాడ్స్, అలాగే ఫుడ్ ఎన్నో విధాలుగా హెల్ప్ చేసింది. దీంతో పాటు 2024లో మన ఇండియన్ టూరిస్టుల నుండి టర్కీకి దాదాపుగా 3 కోట్ల వరకు ఆదాయం అనేది జనరేట్ అయ్యింది. అయితే మన ఇండియాకి పాకిస్తాన్ కి జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ మన ఇండియా వైపు 400 డ్రోన్స్ ను పంపించింది. అఫ్ కోర్స్ ఇండియా వాటిని సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేసింది. అయితే ఫారెన్సిక్ వాళ్ళు ఆ డ్రోన్స్ ని పరిశీలించగా అవి టర్కీ నుండి వచ్చినట్టు తెలిసింది. టర్కీ మోసానికి ట్రావెల్స్, ఫుడ్స్, ప్రొడక్ట్స్ అన్ని నిషేధించాలంటూ టర్కీ బాయ్కాట్ అని క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టులు కూడా ఇప్పుడు అన్ని టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే చేసిన మోసం మర్చిపోయిన వాళ్ళను ఏం చేయాలి? కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.